అన్నా ఓ టీ ఇవ్వనా? టీయా? ఉప్పేసివ్వండి, అస్సలు రోషం రావడం లేదు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. చెప్పినట్టుగానే త్వరగానే ఎపిసోడ్ 2 తో వచ్చేసా. నేను రావటమే కాదు మామ, రాడ్లు కూడా తెచ్చేసా. ఇంకా ఒక్కొక్కళ్ళకి గజం లెక్క దింపేద్దాం పదండి. మనం ఒక సినిమాని చూస్తే అది మనకి నచ్చితే అందులోని ఏదో ఒక విషయాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అక్క కూడా ఇలానే ఇన్స్పైర్ అయినట్టుంది. సినిమాలోని సీన్ ని చూసి కాదు, సినిమా ముందు వచ్చే యాడ్ ని చూసి ఇన్స్పైర్ అయినట్టున్నావు, కానీ ఆ యాడ్ తర్వాత వచ్చే డిస్క్లైమర్ ని చూసైనా రియలైజ్ అయ్యి ఉంటే బాగుండేది. సిగరెట్ పిల్ల. ఈ అక్క పేరు రాధిక. అసలే ఈ పేరుకి సోషల్ మీడియాలో చాలా బ్యాడ్ నేమ్ ఉంది. అక్క దాన్ని ఇంకొంచెం పెంచుతుంది. ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అక్క అకౌంట్ పేరు రౌడీ పోరి. మరి రౌడీ అయ్యుండి బయట ఎందుకు ఎంత స్వేచ్ఛగా తిరుగుతుందో ఆ ఏరియా పోలీసులకే తెలియాలి. చేసేదే పనికిమాలిన కాంటెంట్, మళ్ళీ దానికి రోడ్డు మీద ఎగురుతూ మంచి పాటల్ని చెడదొబ్బడం, మళ్ళీ దానికి ఎడిషనల్ గా చేతిలో సిగరెట్ ఒకటి. ఆ లంగ్స్ ఏదో ఒక రోజు పీకుతాయి. ఆ తర్వాత నువ్వు ఆ బెట్టింగ్ల ద్వారా సంపాదించిన డబ్బులు కూడా నిన్ను కాపాడలేవు. అవును మామ, ఈ అమ్మాయి బెట్టింగ్ ప్రమోషన్స్ కూడా చేస్తుంది. సో గైస్ చెప్తున్నాను కదా, అలా మీరు సంపాదించిన డబ్బులు మిమ్మల్ని కాపాడలేవు. ఆ బెట్టింగ్స్ వల్ల ఎంతమంది ఫైనాన్షియల్ గా నష్టపోయారో, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అరెస్టులు చేసిన, కఠిన చర్యలు చేపట్టిన బెట్టింగ్ అరాచకాలు ఆగడం లేదు. రీసెంట్ గా బిఎస్వై తో పాటు లోకల్ బై నానికి కూడా సజ్జనర్ గారు వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళకి మాత్రమే కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ ఇచ్చారు. ఈ ప్రమోషన్స్ ఆపకపోతే లీగల్ యాక్షన్స్ తీసుకుంటామని కూడా చెప్పారు. అయినా కూడా ఇలాంటి వాళ్ళు డబ్బుల కోసం ప్రమోషన్స్ ఆపరు. నిజమ్మా, ఆ అమ్మాయి మానేసింది అని మీరు అనుకోవచ్చు. లేదు, ఇప్పటికీ తను ప్రమోట్ చేస్తూనే ఉంది. వీళ్ళ ఎజెండా ఒకటే మామ, ఏదో ఒక చెత్త చేసి ఫేమస్ అవ్వాలి, తర్వాత బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి డబ్బులు సంపాదించాలి. ఇది ఒక బతికేనా? వీళ్ళ మనుషుల ప్రాణాల మీద జాలి, జాగ్రత్త, బాధ్యత లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాకే కాదు, సొసైటీకి కూడా ప్రమాదమే. థాయ్ డాన్సర్. ఇప్పటి వరకు హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేయడం చూసాం. వాళ్ళు ఎందుకు చేస్తారంటే స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే మేము ఎక్స్పోజింగ్ కూడా చేయగలం అని నిరూపించుకోవడానికి చేస్తారు. నెక్స్ట్ ఇన్స్టా ఎక్స్పోజింగ్ బ్యాచ్. వీళ్ళెందుకు ఎక్స్పోజింగ్ చేస్తారనేది మనం ఒక్క ముక్కలో చెప్పలేం మావా. కానీ నువ్వెందుకు నీ తొడల్ని ఎక్స్పోజింగ్ చేస్తున్నావురా లబ్బే? ఇలా ఒకటో రెండో రీల్స్ కాదు మామ, పేజ్ ఓపెన్ చేస్తే మొత్తం అదే రోత. వల్లిబావిరెడ్డి కెమెరా పైన పెట్టుకుని కాంటెంట్ చేస్తది, వీడు అదే కెమెరాని కింద పెట్టుకుని కాంటెంట్ చేస్తాడు, అంతే తేడా. ఫోన్లే తనంటే టాప్ నాచ్ కాంటెంట్ ఇస్తుంది కాబట్టి కరువు బ్యాచ్ నైనా అట్రాక్ట్ చేసింది. మరి నువ్వు కరువు అమ్మాయిలను అట్రాక్ట్ చేయాలంటే కొంతమంది లాగా కండల్ని ఎక్స్పోజ్ చేయాలి. అది కూడా నేచురల్ గా జరుగుద్ది. కానీ నువ్వు తొడలు ఎక్స్పోజ్ చేసి ఎవరిని అట్రాక్ట్ చేద్దామని రా బాబు. అమ్మ బంగారాజా, బయటికి వెళ్ళేటప్పుడు ప్యాంట్ వేసుకుని వెళ్ళు. ఎందుకంటే బయట కుక్కలుంటాయి, అవి తొడలా మసాలా వడలా అని కన్ఫ్యూజ్ అయ్యి కొరికేస్తాయి. ఏ పూలు కావాలి, ఏ పూలు కావాలో మెసేజ్ చేయండి, పంపిస్తాం. 5 మూర కావాలా, 10 మూర కావాలా, మీ ఇష్టం అబ్బా, సరేనా? వీడి పేరు సూరి సురేష్ యాదవ్. వీడి చేసే కాంటెంట్ ఏంటంటే ఏముండదు మామ, కానీ ప్రతి రీల్ లో కూడా అమ్మాయిల్ని ఆంటీల్ని ఇంక్లూడ్ చేసి అందరినీ కలిపి తిడతాడు. హే అందమైన బుచ్చికి బుచ్చికి ఆంటీలు, బుచ్చికి బుచ్చికి అమ్మాయిలు, నేను పొద్దున నిద్రలేవగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తానే. అందమైన బుచ్చికి బుచ్చికి రీల్ కానీ ముద్దుల మీద ముద్దులు వర్షం కురిపిస్తారు, సరేనా? బాయ్. నువ్వు కెమెరా అంత దగ్గర పెట్టి తీయకరా బాబు. నార్మల్ జనాలు అయితే పర్లేదు, కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు గుండెపోటు వచ్చిపోతారు. ఏంటండి అరాచకం? మనం కూడా డైలీ ఏదో ఒక టైంలో బయటికి వెళ్తాం. అప్పుడు చిన్నపిల్లలు కనబడతారు, పెద్దవాళ్ళు కనబడతారు, ఆంటీలు కనబడతారు, అంకుల్స్ కనబడతారు. కానీ వీడికి మాత్రం ఆంటీలు అమ్మాయిలు మాత్రమే కనబడతారు. అలా కనపడిన వాళ్ళ గురించి ఇలా అసభ్యకరమైన రీల్స్ పోస్ట్ చేస్తాడు. ముద్దుల మీద ముద్దులు వర్షం కురిపిస్తారు, సరేనా? బాయ్. ఆహా, జూమ్ చేస్తే 2 సెకండ్లు చూడలేకపోతున్నాం. మళ్ళీ నువ్వు అమ్మాయిలు ఆంటీలు అందాల గురించి మాట్లాడుతున్నావు. అజంతా మెండిస్ ఒక్కో బాలు ఒక్కో సైడ్ ఇసిరినట్టు రోడ్డు మీద నువ్వు వెళ్ళేటప్పుడు ఒక్కో కన్ను ఒక్కో వైపు చూస్తదేంట్రా? ఏ అమ్మాయిని వదలట్లా? ఆఖరికి డంపింగ్ యార్డ్ లో డబ్బాలు ఏరుకునే అమ్మాయిలను కూడా వదలదీడు, అంత కటిక కామాంధుడు. క్యూట్ లవ్లీ లవ్లీ ఆంటీలు, లవ్లీ లవ్లీ అమ్మాయిలు అందరు లవ్లీ లవ్లీ గుడ్ మార్నింగ్.
ఇలాంటి వీడియోలు ఒకటి చేయడమే దరిద్రం రా అంటే వీడు 100కు పైగా చేశాడు. అంటే ఏంట్రా ఇప్పుడు నువ్వు పెద్ద రసిక మహారాజు అని అందరూ అనుకోవాలా? పోన్లే అందరి సంగతి పక్కన పెట్టినా కనీసం రెడ్ లైట్ ఏరియాలో ఉన్న అమ్మాయిలు కూడా కళ్ళజోడు తీస్తే ఏది ఎక్కడ పెడతావో అనుకుంటారు. ఎక్కడ చూసినా సరే జూనియర్ సమంత అంటేనే గుర్తుపడతారు జనాలు. సో మరి సమంత డైలాగ్ ఒకటి తీసేసుకోండి. నాకు ఇప్పుడు అర్థమైంది సమంత నాగ చైతన్య ఎందుకు విడిపోయారో. ఇంకా ఏం మూవీస్ మిస్ అయ్యాయి హీరోగా మీరు చేయాల్సింది? కేజీఎఫ్, కల్కి, సలార్. ఈడు ఇంకా బతికే ఉన్నాడా? ఇంకా లాస్ట్ జనరేషన్ ఇన్స్టా చెత్తలో అంతరించిపోయాడు అనుకున్నా. సాహో మీరు హీరోగా చేయాల్సిందా? ప్రభాస్ చేస్తాడు చేయమన్నా. మీరు ఈ ఇంత కాన్ఫిడెన్స్ మీకు ఎట్లా వచ్చింది? ఇది నిజమా అబద్ధమా? నిజమే. సాహో నేను ఒక రూమ్ కూడా చేశాను, నన్ను చేయమన్నాడు. ఓకే, హీరోగా ప్రభాస్ గారి బదులు మిమ్మల్ని చూస్ చేశారు, మరి మీరేదో చేయలేదు. సాహో ఏం కర్మ వదిలేయలే కానీ కల్కిలో కర్ణుడి క్యారెక్టర్ కూడా ఫస్ట్ నాకే వచ్చిందంటాడు వీడు. నువ్వు పోయి వాడినే అడుగుతున్నావు. అసలు వాడిని ఇంటర్వ్యూ తీసుకోవటమే ఒక దరిద్రం అనుకుంటే మేము ఆ ఇంటర్వ్యూ చూడడం ఇంకా దరిద్రం. ఇదే పెద్ద దరిద్రం అనుకుంటే ఇదంతా మూవీ మేకర్స్ చూసి వాడికి మూవీస్ లో యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వడం అతి పెద్ద దరిద్రం. ఏమైందిరా? మోసం చేసిందిరా ఒక అమ్మాయి. ఎవర్రా అమ్మాయి? ఆ రీల్ చూస్తున్న అమ్మాయి. వీడి పేరు చిన్న. వీడి గురించి తెలుసుకున్న తర్వాత చెప్తున్నప్పుడు నాకు ఎలా అనిపించిందంటే కొత్తగా సైంటిస్టులు కొత్తగా భూమి మీదకి వచ్చిన వింత జీవి గురించి చెప్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే వీడి వీడియోలు చూస్తే వీడికి మనిషి లక్షణాలు ఉన్నాయని మనకు అనిపించదు. అంత విచిత్రంగా ఉంటాయి వీడి వీడియోస్. వీడి లాంటి జనాల్ని మనం చూడొచ్చు కానీ జనాల మధ్యలో కాదు, ఎర్రగడ్డ హాస్పిటల్లో. ఇదిగో అమ్మాయి నువ్వు నన్ను లవ్ చేసావు. ఇదిగో అమ్మాయి నేను. ఇదిగో అమ్మాయి. ఇదిగో అమ్మాయి. ఎవర్రా అమ్మాయి? ప్రతి వీడియోలో అమ్మాయి అమ్మాయి అని అందరినీ సావగొడుతున్నావు. నీకు వన్నే నొక్కడే మూవీలో మహేష్ బాబు లాగా లేని వాళ్ళని ఉన్నారు అని ఇమాజిన్ చేసుకునే ప్రాబ్లం ఏమైనా ఉందా? ఇదిగో అమ్మాయి చెప్పులైతే కొనుక్కొచ్చినా డిమార్ట్ కి. ఏ కలర్ చెప్పులు ఇష్టమనో చెప్పేజరా. అయినా నీ ఫేస్ చూస్తుంటే నువ్వు అక్కడికి చెప్పులు కొనడానికి వెళ్ళినట్లేదు, వాటిని డ్రాయర్ లో వేసుకుని దొబ్బుకెళ్ళడానికి వెళ్ళినట్టుంది. గుడికి పుణ్యం కోసమో చేసిన పాపాలు కడుక్కోవడం కోసమో వెళ్తారు. కానీ వీడు చేసింది పాపం మాత్రమే కాదు, అంతకు మించిన దారుణం. ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఎంత గుద్దబలుపు అంటే చేసిన లంగా పనిని రికార్డ్ చేసి ఇంటర్నెట్ లో కూడా పెడతారు. వీళ్ళ దృష్టిలో తనొక విగ్రహం, తనకి పవర్స్ ఏమి ఉండవు కాబట్టి మేమేం చేసినా మమ్మల్ని ఏం చేయలేదు అని గుద్దబలుపుతో ఇలాంటి పనులు చేస్తారు. ఈ రోజు నువ్వు దుర్గమ్మ తల్లి నోట్లో సిగరెట్ పెట్టావు, రేపటి రోజున పోలీసులు నీ గుద్దలో లాఠీ పెడతారు. లేదు తప్పించుకుని తిరిగేస్తా అన్నావు అనుకో, ఫ్రెండ్స్ తో ఉండలేవు, పేరెంట్స్ ని చూడలేవు, కడుపు నిండా తిండి దొరకదు, కంటి నిండా నిద్ర ఉండదు. ఫైనల్ గా నువ్వు ఎవడోకడికి కనిపించక మానవు, అప్పుడు మాత్రం నీకు కుక్క సావే. ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది కదా. అప్పుడే అయిపోలా. ఇంకో చిన్న మాట ఉంది. నిజంగా ఆ దుర్గమ్మ తల్లే కిందకి దిగొచ్చినా సరే ఇప్పుడు నువ్వు చస్తావే, అంత కుక్క చావునైతే ఇవ్వదు. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 3K లైక్స్ కొట్టండి మామ. కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన బ్యాకప్ ఛానల్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో పిన్డ్ కమెంట్ లో ఉంటాయి, చూడండి. టార్గెట్ త్వరగా ఫినిష్ చేసేయండి మామ. పార్ట్ 3 తో తొందరలోనే వచ్చేస్తా. థ్యాంక్స్, నమస్తే. గంపుడు పిల్లతో ఇంటిని నింపావే, సాపాదింటూ సంసారాన్ని మేడెక్కించావే. తిరుగు పరుగు ముందర సరసాలొద్దండా, గురికెత్తి